హాయ్ అండి, వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. మీరు ఎప్పుడైనా పీతల కూర తిన్నారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి తినటం మాత్రము. చూడటము, తినటము, వండటం కూడా ఇదే ఫస్ట్ టైము. ఇంకా పిల్లలు గొడవ చేశారని చెప్పేసి పీతలు అయితే తెప్పించాను. ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో ఇంకా ఒక్కసారి తెచ్చి వండి పెట్టేస్తే సరిపోతుందిలే అనేసి ఇంకా తెప్పించాము. వాటిని ఎలా శుభ్రం చేయాలో తెలియదండి, బయటే శుభ్రం చేసి తీసుకొచ్చారు. అయ్యో చూడండి, పెద్ద పెద్ద పీతలు. ఫస్ట్ టైం అండి వాటిని పట్టుకోవటం నేను అసలుకి. నాకైతే ఆ కూర వండటము తెలీదు, వండినటప్పుడు నేను చూసినట్టు కూడా నాకు గుర్తులేదు. ఎందుకంటే ఎవరు వండటం నేను చూడలేదు ఇప్పటి వరకు. నేను సెర్చ్ కూడా చేయలేదు అనమాట. కూర ఎట్లా చేయాలి ఏంటనేది కూడా చూడలేదు. ఇక అప్పటికప్పుడు యూట్యూబ్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి చూసే సెర్చ్ బోర్డులో టైప్ చేస్తే వచ్చేసినాయి, చాలా వచ్చేసినాయి. అయితే నా ఫేవరెట్ వచ్చేసి విస్మయ్ ఫుడ్, ఇంకా బాబీ అన్నది. పిచ్చెక్కిస్తా బాబీ ఉన్నారు కదా, ఆ అన్న వీడియోస్ అయితే బాగా ఇష్టంగా చూస్తాను. వాళ్ళు చెప్పేవి అది కూడా కరెక్ట్గా ఉంటుంది, బాగా అర్థమవుతుంది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చక్కగా వాటి క్వాంటిటీ కూడా చెప్తారు. సో ఇంకా ఓపెన్ చేస్తే పిచ్చెక్కిస్తా బాబీ అన్నదైతే వీడియో వచ్చేసింది అనమాట. ఇంకా ఆయన వీడియో వచ్చేస్తే ఇంకా వేరే ఏమి వెతికే పనే లేదు. పీతల ఇగురు చూపించారు. చూస్తుంటే అసలు చాలా బాగుంది, నోరు ఊరిందనమాట. మరి తింటే ఎలా ఉంటుందో తెలీదు. ఇంకా ఆయన వీడియో చూసి దాన్ని బట్టేసి కర్రీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అయితే వాటిని వాష్ చేయడం కూడా పసుపు ఉప్పు వేసి వాష్ చేయాలట. అవేదో గుచ్చుకుంటున్నాయి, వాటి కాళ్ళకి ముళ్ళున్నాయి. ఇంకా అట్లానే చిన్నగా వాష్ చేశాను. వాష్ చేసి అవి పెద్దవి ఉన్నాయి కదా పీతలు, వాటిని అయితే ఆఫ్ చేశాను. అట్లానే వేసేయలేదు. ముందుగా వాటి కాళ్ళు చేతులు అవి ఉంటాయి కదా, వాటిని సగం సగం కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఫుల్గా అట్లా వేసేయకుండా ఆఫ్ అయితే చేశాను. ఇంకా వాటి బాడీ కూడా ఉంది కదా, వాటిని కూడా 2 పార్ట్స్ అయితే చేసి పెట్టేసుకున్నాను. అట్లయితే మసాలా అది బాగా పడుతుందని చెప్పేసి వాటిని అయితే వీర్చాను. అబ్బో చాలా కష్టపడ్డానండి, అసలుకి ఇంత గట్టిగా ఉన్నాయో. చాలా కష్టపడ్డాను. గుచ్చుకున్నాయి కూడా, కొన్ని అయితే గుచ్చుకున్నాయి కూడా. మొత్తం అయితే 1 కేజీ క్వాంటిటీ ఇవి. ఇక మొత్తాన్ని అట్లా విరిచేసాను. కాళ్ళు చేతులు పర్ర విరిచిపడేసి బాడీ కూడా ముక్కలు చేసేసాను. ఇంకా వాటికైతే సాల్టు పసుపు వేసి బాగా కడిగేసాను. అక్కడ బాగా రుద్దేసి వాష్ చేసేసాను. 2 సార్లు వాష్ చేసేసాను అనమాట. అలా ఇలా చేస్తే నీ సువాసన అదేమి ఉండదనేసి అన్నారు. ఇంకా చికెన్ అవి కూడా మనం అలానే వాష్ చేసుకుంటాం కదా. సో వాటిని అయితే వాష్ చేసేసి పక్కన పెట్టేసాను. ఇంకా వాటికి ఉప్పు కారం పసుపు అవి అయితే కలిపేసి ఒక 1 అవర్ అయితే ఉంచమన్నారు. ఉంచేసాను. అట్లా ఒక 1 అవర్ పక్కన పెట్టేశాను అనమాట. వాటిని చేత్తో కలపలేదండి, చేత్తో కలిపితే గుచ్చుకుంటున్నాయి. వాటికి కాళ్ళకి ముళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళు చేతులకు అవి గుచ్చుకుంటున్నాయి. చేత్తో కాకుండా గిన్నెనే అట్లా ఎగరేస్తూ మొత్తం కలిసే విధంగా చేశాను అనమాట. ఇలా ముందుగానే ఉప్పు కారం అవి కలుపుకోకుండా అయితే ఉంచవచ్చు. నేనైతే అట్లా అలవాటు మీద అట్లా కలిపెట్టేశాను అనమాట.
ఇదిగోండి మంచిగా కలిపేసి పక్కన ఉంచేసాను. ఇంకా మసాలా రెడీ చేసుకుంటున్నాను. ఇంకా చిన్న మిక్సీ జార్లో 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు అయితే వేసేసాను. ఇంకా అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయలు అయితే వేసాను. మీడియం సైజు ఉల్లిపాయలు అయితే 2 వేసాను నేను. పెద్ద సైజు అయితే ఒకటి సరిపోతుంది. నేను మీడియం సైజు ఉల్లిపాయ వేసాను, 2 తరిగేసాను. ఇంకా ఒక 10 చిన్నులపాయ రెబ్బలు అయితే వేసి మిక్సీ అయితే వేసేసానండి. వేసేసి పక్కన ఉంచేసాను. ఇంకా నెక్స్ట్ ప్యాన్ పెట్టేసాను. 1 అవర్ అయిపోయింది. ప్యాన్ పెట్టేసాను, ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసేసి వేగిన తర్వాత 1 స్పూను మెంతులు వేసాను. 1 స్పూన్ మెంతులు అయితే వేయమన్నారు, మెంతులు వేసేసాను. అవి కొంచెం వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా వేసుకోవాలి. మెంతులు మాత్రం వేగాలి, వేగకుండా ఉంటే బాగోదు. అవి వేగి ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటే బాగుంటుందన్నమాట. ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ ఉంది, అదైతే ధారాళన వేసేసాను. మీద నూనె చిందులు పడ్డాయి అన్నమాట, చూసుకోలేదు. స్పూన్తో తీసి వేయాల్సింది, అంతే గిన్నె అట్లా వంచేసరికి నూనె పడింది. సో ఇంకా అట్లానే అవి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలట ఓపిక్గా. అది ఉల్లిపాయ పచ్చివాసన ఉంటుంది కదా, అది పోయే వరకు చిన్న మంట మీద వేపుకోవాలి. బ్రౌన్ కలర్ రావాలి అది. ఏంటి ఉల్లిపాయ పేస్ట్ ఇలా వేయాలా నూనెలో అని మీరు అనుకోవద్దండి, నేను అనుకోకుండా అట్లా వేసేసాను. సో మీరు చూసుకొని స్పూన్తో వేసుకోండి. ఇదిగోండి ఇక్కడైతే ఉల్లిపాయ పేస్ట్ వేగింది శుభ్రంగా. ఇంకా ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. నేనైతే కచ్చపచ్చిగా దంచేసి వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా అది కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఆ పచ్చివాసన అనేది పోయే వరకు 1 నిమిషం అట్లా వేపుకోవాలి. అలా వేపేసిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిరకాయలు తరుగు వేసానండి. పచ్చిమిరకాయలు పూర్తిగా కట్ చేయలేదు, జస్ట్ ఒక చీలికైతే పెట్టాను. అట్లయితే తినడానికి బాగుంటాయి అని చెప్పేసి పచ్చిమిరకాయలు సగానికి కట్ చేసి ఒక చీలికైతే పెట్టి ఆ పచ్చిమిరకాయలు వేసాను. ఒక 4-5 పచ్చిమిరకాయలు అయితే కట్ చేసి వేసాను. ఇక అవి కూడా 1 నిమిషం అట్లా వేపిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకోవాలి. పచ్చిమిరకాయలు కరివేపాకు వేసి వేపిన తర్వాత నెక్స్ట్ 3 టమాటాలు గుజ్జు అయితే వేసానండి. మీడియం సైజు టమాటాలు 3 కలిపి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసి అవి కూడా ఇందులో వేసాను. అవి టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. చిన్న మంట మీదనండి, అడుగంటకుండా వేపుకోవాలి. అడుగంటితే టేస్ట్ మారిపోతుంది. ఇంకా టమాటా కూడా పచ్చివాసన పోయే వరకు వేపేసాను. ఇంకా నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్, ఈరోజు మన కర్రీలో మెయిన్ రోల్ ప్లే చేస్తున్న పీతలను అయితే వేసేసాను. ఇంకా వేసి అట్లా వాటిని కలపాలి. 1 నిమిషం అట్లా 10 నిమిషాలు 5-10 నిమిషాలు అట్లా మూత పెట్టేసి ఉంచేసేయాలి. ఆల్రెడీ వీటిల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి వాటిలో ఉన్న సారం అంతా బయటకు వస్తుంది. సో మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే అట్లా ఉంచేసేయాలి చిన్న మంట మీద. నేనైతే ఉప్పు వేసుకుంటున్నానండి, మీరు చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ అందులో ఉప్పు కలిపి ఉంచాను, తర్వాత నేను మళ్ళీ కొంచెం వేస్తున్నాను. సరిపోయినట్టు అనిపించలేదు, అందుకని నేను కొంచెం కళ్ళుప్పు అయితే వేసాను. ముందే చూసుకొని దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇదిగోండి 10 నిమిషాలు అయితే అయిపోయింది. మూత తీసాను, చూడండి వాటర్ వచ్చేసింది కర్రీ అంతా కూడా. ఇంకా ఆల్రెడీ వేరే గిన్నెలో ఉప్పు కారం పసుపు కలిపి ఉంచాం కదా, ఆ గిన్నెలో కొంచెం నీళ్ళు వేసి అది తొలిపేసి ఆ వాటర్ కూడా అందులో వేసాను. ముక్క మునిగే వరకు అయితే వాటర్ పోసాను.
ఇంకా ఈ కూర మగ్గేలోపు మనం దీనిలో మెయిన్ మసాలా అయితే రెడీ చేసుకుందాము. 3 ఇంగ్రీడియంట్స్, ఎక్కువ అవసరం లేదు. 3 లవంగాలు, 3 యాలకులు, ఒక చిన్న చెక్క. అయితే నేను ఒకటి ఎక్స్ట్రా వేసుకున్నాను లేండి, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి 1 ఇంచు చెక్క. ఈ 3 కలిపి మిరియాలు కూడా వేశాను. ఒక 10 ఉంటాయి మిరియాలు. వీటిని మెత్తగా దంచుకోవాలన్నమాట. మిక్సీ ఏం వేస్తాం కొంచెం, సో మెత్తగా దంచేసుకుంటే బాగుంటుంది. సో వీటిని అయితే దంచి పక్కన పెట్టేసుకున్నాను. కర్రీ కూడా ఉడికిపోతుంది. ఇదిగోండి, కర్రీ కూడా రెడీ అయిపోయింది. చక్కగా నీరంతా ఇంకిపోయి కర్రీ అయితే ఇగురు ఉంది. చక్కగా బాగుంది, చూడటానికైతే చాలా బాగుంది. కూర కలర్ కూడా చేంజ్ అయింది. అయితే ఇక్కడ వచ్చేసి బాబీ అన్న వచ్చేసి మసాలా వేగేటప్పుడు, అంటే టమాటా గుజ్జు, ఉల్లిపాయ గుజ్జు వేస్తాం కదా, అప్పుడే కొంచెం నెయ్యి కూడా వేయమన్నారు. నేనైతే అప్పుడు మర్చిపోయాను. ఇంకా తర్వాత గుర్తొచ్చింది అనమాట. సరే ఇంకా మధ్యలో వేయటం ఎందుకులే, కూర అంతా ఇంకి రెడీ అయినప్పుడు చివర్లో వేసుకుందామని చెప్పేసి ఇంకా చివర్లో 1 స్పూన్ నెయ్యి అయితే వేశాను. ఇంకా దించుతామనగా 1 స్పూన్ నెయ్యి అయితే వేసేసాను. వేసిన తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదండి మసాలా పౌడరు, సో అది కూడా వేసేసి కూర కలిపేసాను. చక్కగా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంది. అసలు స్మెల్ సూపర్ ఉంది, ఆకలిస్తుంది అనమాట ఆ స్మెల్ చూస్తే. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చివర్లో కొత్తిమీర జల్లేసుకొని కర్రీ అయితే దించేసుకోవటమే. కూర కలుపుతుంటే అసలు ఆ సౌండ్ చూడండి, బోన్స్ అసలుకి ఆ గిన్నెకి తగిలే సౌండ్ అసలు ఎట్లా వస్తుందంటే, వీటిని ఎలా తింటారా అనుకుంటూ ఉన్నాను. అయితే నేనైతే అసలుకి ఫుల్గా కొత్తిమీర అయితే వేసేసాను. మంచి ఫ్లేవర్ వస్తుంది. ముందు కొంచెం కొత్తిమీర వేసి కూర కలిపాను, మళ్ళీ తర్వాత పైన ఇంకొంచెం చల్లాను అనమాట. ఇంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మొదటిసారిగా నేను వండిన పీతల ఇగురు చాలా బాగుంది చూపులకి. ఇంకా టేస్ట్ కూడా చేసేసేయాలి. చాలా బాగుందండి. వేడి వేడి అన్నంలో కూర అసలు కలుపుకొని తింటుంటే అసలు నిజంగా చాలా బాగుంది. ఎంత బాగుంటుందో అనిపించింది కూర. నిజంగా అసలుకి ముక్క కూడా ఇట్లా పట్టుకుంటే అసలుకి జ్యూసీ లాగా లోపల నుంచి బయటకు వస్తుంది. బాబా, చాలా బాగుందండి కూర మాత్రము. కానీ నేను ఇంక ఇదే లాస్ట్, మళ్ళీ ఇంక ముట్టుకొని పీతల కర్రీ అది తినడం చాలా కష్టం అండి బాబు. అసలుకి కూర కంటే ఆ వచ్చే డస్ట్ ఎక్కువగా ఉంది, ప్లస్ వాటిని తినటం చాలా టైం తీసుకుంటుంది. సో కూర అయితే చాలా బాగుంది. నేనైతే ఇంకా తిన్ను. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్.